బేతాళ కథలు. విచిత్రమైన కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఆశయమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఖాండిక్యుడు జ్ఞాపకం వస్తున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. జనక మహారాజు వంశంలో అమితధ్వజుడనే రాజుకు కృతధ్వజుడని ఖాండిక్యుడని ఇద్దరు కొడుకులు. వారు తమ తండ్రి రాజ్యాన్ని పంచుకొని రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. కృతధ్వజుడికి కేసిధ్వజుడనే కొడుకుండేవాడు. అతను రాజ్యానికి వచ్చి ఖాండిక్యుడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజ్యభ్రష్టుడైన ఖాండిక్యుడు తన మంత్రి పురోహితాదులను కొద్దిమందిని వెంటబెట్టుకొని అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వచ్చాడు. కేసిధ్వజుడు యోగ విద్య తెలిసినవాడు. అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఒకనాడు అతను యోగ సమాధిలో ఉండగా అతని యజ్ఞధేనువును పులి తినివేసింది. ఇలా జరిగినందుకు ప్రాయశ్చిత్తమేమిటని అతను యజ్ఞం చేయించే ఋత్వికులను అడిగాడు. ఈ ధర్మ సందేహానికి మేము సమాధానం చెప్పలేం. కశేరువు అనే మునినడిగితే ఆయన చెప్పగలుగుతాడు అని ఋత్వికులన్నారు. రాజు అలాగే కశేరు మహాముని వద్దకు వెళ్ళి, స్వామి, నా యజ్ఞధేనువును పులి తిన్నది, ఇందుకేం ప్రాయశ్చిత్తం చేయాలంటారు అని అడిగాడు. ఈ విషయం నాకేమీ తెలియదు. సౌనకుడనే ముని ఉన్నాడు. ఆయనైతే నీవు చెయ్యవలసిన ప్రాయశ్చిత్తమేమిటో చెబుతాడు అని కశేరు మహాముని అన్నాడు. కేసిధ్వజుడు సౌనక మహాముని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తాను చెయ్యవలసిన ప్రాయశ్చిత్తమేమిటని అడిగాడు. ఓ రాజా, నీ ధర్మ సందేహం తీర్చగల శక్తి నాకూ లేదు, కశేరువుకు లేదు. అలాంటి శక్తి గలవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. అతను ఖాండిక్యుడు అని చెప్పాడు. కేసిధ్వజుడికి పెద్ద సమస్య ఏర్పడింది. తన చేత ఓడి రాజ్యభ్రష్టుడైన వాడి వద్దకు తాను ఎలా వెళ్ళటం, ఎలా సలహా అడగటం? అడిగితే మాత్రం అతను చెబుతాడా? ఇలాంటి ప్రశ్నలతో కొంతసేపు సతమతమై కేసిధ్వజుడు ఖాండిక్యుడి వద్దకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. నన్ను చూడగానే ఖాండిక్యుడు శత్రుభావంతో చంపినట్టయితే యజ్ఞదీక్షలో ఉండి చచ్చిపోతాను గనక నాకు యజ్ఞఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కాక అతను నా సందేహం తీర్చి పంపిస్తాడా? యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగి అలా కూడా నాకు యజ్ఞఫలం దక్కుతుంది. అందుచేత అతని వద్దకు వెళ్ళటం వల్ల నాకేమీ నష్టముండదు అని కేసిధ్వజుడనుకున్నాడు. అతను తన రథమెక్కి అరణ్యంలో ఖాండిక్యుడుండే చోటికి బయలుదేరాడు. ఖాండిక్యుడికి అతన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. అతను తన బాణాన్ని ఎక్కుపెట్టి, ఓరి, కృష్ణాజినం ధరించిన నీ పాపిష్టి బుద్ధి మారలేదు. నన్ను చంపటానికి ఇక్కడికి కూడా వచ్చావా? పైపెచ్చు దొంగ వేషం వేశావా? నీవు నిజంగానే లేడితోలు కప్పుకున్న పులివి కదరా? అనవసరంగా ఒకసారి నాతో యుద్ధం పెట్టుకుని నా రాజ్యం అపహరించావు. అంతటితో తృప్తి లేక నా ప్రాణాలు తీయటానికి మళ్ళీ వచ్చావు. నా రాజ్యాన్ని హరించిన వాణ్ణి నేనెందుకు చంపకూడదు? ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అని అన్నాడు. ఈ మాట విని కేసిధ్వజుడు ఖాండిక్యుడికి నమస్కారం చేసి, అయ్యా, నేను నిన్ను చంపటానికి రాలేదు. ఒక ధర్మ సందేహం తీర్చుకోటానికి వచ్చాను. నా సందేహమే తీర్చుతారో బాణంతో కొట్టి చంపుతారో మీరే తేల్చుకోండి. నేను రెండికి సిద్ధంగానే ఉన్నాను అని అన్నాడు. కేసిధ్వజుడు ఇలా అనేసరికి ఖాండిక్యుడు రహస్యంగా మంత్రి పురోహితులను సమావేశం చేసి వారి సలహా కోరాడు. వీడు నీకు ప్రబల శత్రువు. వీణ్ణి చంపినట్టయితే నీవు నిరాటంకంగా దేశమంతా ఏలుకోవచ్చు అని వారు సలహా ఇచ్చారు. కానీ ఈ సలహా ఖాండిక్యుడికి నచ్చలేదు. యజ్ఞదీక్ష పూని ఉన్నవాణ్ణి నేనిప్పుడు చంపినట్టయితే వీడు శాశ్వతంగా పరలోక సుఖాలన్నీ అనుభవిస్తాడు. బతికి ఉండనిస్తే వీడికి ఇహలోక సుఖాలు తప్ప మరేవీ ఉండవు. అందుచేత వీణ్ణి చంపను అని అతనన్నాడు. అతను కేసిధ్వజుడి వద్దకు తిరిగి వచ్చి, నీవేదో ధర్మ సందేహంతో వచ్చానంటివే, ఏమిటది? అడుగు, చెబుతాను అని అన్నాడు. కేసిధ్వజుడు తాను ఆచరించవలసిన ప్రాయశ్చిత్త విధి ఏమిటి అని అడిగాడు. ఖాండిక్యుడు అతను కోరిన ప్రాయశ్చిత్త విధి తెలిపి పంపేశాడు.
కేసిధ్వజుడు తన స్వస్థలానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని యజ్ఞం జయప్రదంగా పూర్తి చేసి ఋత్విజులను పూజించి సదస్యులను యథావిధి సన్మానించాడు. కాని తాను ఖాండిక్యుడికి గురుదక్షిణ ఇవ్వలేదన్న బాధ కేసిధ్వజుడికి పట్టుకున్నది. అందుచేత అతను రథమెక్కి మళ్ళీ ఖాండిక్యుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను మళ్ళీ వస్తూ ఉండటం చూసి ఖాండిక్యుడు ఆయుధాలు చేతపట్టి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు. అయ్యా, నేను యుద్ధం చేయటానికి రాలేదు, గురుదక్షిణ సమర్పించుకుందామని వచ్చాను. మీ దయవల్ల నా యాగం పూర్తయింది. గురుదక్షిణగా ఏమి కావాలో కోరండి అని కేసిధ్వజుడన్నాడు. ఖాండిక్యుడు మళ్ళీ మంత్రి పురోహితులతో ఏకాంతాలోచన చేశాడు. వీడు మనకు బాగా చిక్కాడు, సంకోచించకుండా రాజ్యం అడిగి పుచ్చుకోండి. యుద్ధం అవసరం లేకుండా పోయిన రాజ్యం తిరిగి సంపాదించుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదు అని మంత్రి పురోహితులు సలహా ఇచ్చారు. ఖాండిక్యుడు వారి సలహా విని నవ్వి కేసిధ్వజుడి వద్దకు వెళ్ళి, నాకు నీ నుంచి మరేదీ అవసరం లేదు, కానీ నీకు తెలిసిన యోగ విద్య నాకు చెప్పి నీ దారిన నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఈ కోరిక విని కేసిధ్వజుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను కూడా ఖాండిక్యుడు రాజ్యం ఇవ్వమంటాడనే అనుకున్నాడు. అతను ఖాండిక్యుడికి గురుదక్షిణ కింద తన యోగ విద్యనిచ్చేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఖాండిక్యుడు మంత్రి పురోహితులు సలహా చెప్పిన మీదట కూడా తన విరోధి నుంచి రాజ్యం ఎందుకు కోరలేదు? వారి సలహా విని ఎందుకు నవ్వాడు? అతనికి రాజ్యం ఇష్టం లేకనా, లేక కేసిధ్వజుడి పట్ల శత్రుభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ఖాండిక్యుడు సుక్షత్రియుడు, అందుచేత అతనికి రాజ్యకాంక్ష పోవటమంటూ ఉండదు. తన రాజ్యం అపహరించిన వాణ్ణి మిత్రుడుగా చూడడమంటూ కూడా ఉండదు. అతను సుక్షత్రియుడు కనుకనే తన శత్రువును రాజ్యమడగలేదు. రాజ్యం భుజబలంతో గెలిచేదే గాని యాచించి దానం పుచ్చుకునేది కాదు. తనకు రాజ్యాన్ని నిలబెట్టుకునే శక్తి చాలనందుచేతనే కేసిధ్వజుడు అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. దాన్ని గురుదక్షిణగా స్వీకరించిన రేపు ఆ కేసిధ్వజుడే మళ్ళీ తనను జయించి ఆ రాజ్యాన్ని కాజేయవచ్చు. ఈ సంగతి మంత్రి పురోహితులకు తట్టలేదు. యాచన క్షత్రియ ధర్మం కాదని కూడా వారు ఆలోచించలేదు. అందుకే వారి సలహా విని అతను నవ్వాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.